హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమ్మ నేర్పిన వంటలు. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఓకే అండి. ఈరోజు నేను మరొక కొత్త రకం వంట నేను చేస్తున్నాను. మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు నేను అటుకులతో గారెలు చేస్తున్నానండి. ఈవినింగ్ స్నాక్స్ కోసం చాలా బాగుంటాయి. చూడండి, అవి క్రిస్పీగా చాలా బాగుంటాయండి. ఇవి నేను ఎలా చేశాను అంటే, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో నేను పోహా చేశానండి. ఆ పోహా మిగిలిపోయిందండి. మళ్ళీ అలాగే తినాలి అంటే బోర్గా ఉంటుంది కదా, అందుకని నేను దానిని ఈవినింగ్లోకి ఇలా స్నాక్స్ లాగా చేస్తున్నాను. చాలా క్రిస్పీగా చాలా బాగున్నాయండి. మీరు ట్రై చేస్తారని అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూడండి, చాలా బాగుంటాయి. ఓకే అండి, ఇది ఏ విధంగా చేయాలో నేను చూపిస్తాను. మనం ఈ మార్నింగ్ మిగిలిపోయిన పోహా అండి, అది అటుకుల ఉప్మా. అందులో మనము కొంచెం గ్రీన్ చిల్లీ వేసుకోవాలండి. పచ్చిమిరపకాయలు ఒక 2-3 పచ్చిమిరపకాయలు వేసుకోవాలి సన్నగా తరిగి. తర్వాత ఆనియన్స్ వేసుకోవాలండి. ఉల్లిపాయలు కూడా సన్నగా తరిగి వేసుకోవాలి. తర్వాత కొత్తిమీర అండి. కొత్తిమీర వేసుకున్నాక కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేయాలి. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ చేయాలి. అలాగే ఒక 2 టేబుల్ స్పూన్స్ కార్న్ ఫ్లోర్ అండి. అది తర్వాత 1 కప్పు బియ్యం పిండి అండి, రైస్ ఫ్లోర్ అండి 1 కప్పు. ఇవన్నీ చాలా మిక్స్ చేసేయాలండి. దీనికి సరిపడా ఉప్పు కూడా వేయాలండి. మన నోటికి ఎంత సరిపోతుంది అనుకుంటే అంత వేసుకుంటే సరిపోతుంది. ఇవన్నీ మొత్తం కలిసే విధంగా చాలా బాగా కలపాలండి. మంచిగా కలిపిన తర్వాత నేను లంచ్లోకి రైతా చేసానండి. ఆనియన్, క్యారెట్, కొత్తిమీర వేసి, అది కూడా మిగిలిపోతే దాంతో కలిపానండి ఈ గారెలకి. అది మనం చపాతీ పిండి అయితే ఏ విధంగా కలుపుకుంటామో అదే విధంగా మనం గట్టిగా కలపాలండి. లూజ్ ఉండకూడదండి. మనం ఇట్లా కలుపుతుంటే ముద్దకొచ్చే విధంగా కలపాలండి. ముద్ద వస్తేనే మనం ఆయిల్లో వేసినప్పుడు అది విడిపోకుండా ఉంటుంది. ఒకవేళ అది ముద్ద విడిపోతుంది అనుకున్నప్పుడు కొంచెం కార్న్ఫ్లోర్ కలుపుకోవచ్చు మనము అవసరమైతే. అవసరం లేదు అనుకుంటే దాన్ని గారెల్లాగా ఒత్తేసుకొని ఆయిల్లో వేయించేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా మొత్తం ముద్దలాగా వచ్చే విధంగా కలిపేసి దాన్ని గారెల్లాగా ఒత్తుకొని అన్నీ పక్కన పెట్టుకోవాలండి. ఈ విధంగా చేతి మీదనే ఒత్తేసుకోవచ్చు. అన్నీ రెడీ చేసుకొని రౌండ్గా సాఫ్ట్గా ఉండేట్టుగా రెడీ చేసుకోవాలండి. రెడీ చేసుకున్నాక ఆయిల్ ప్యాన్ పెట్టేసుకొని అందులో ఆయిల్ పోసేయాలండి. ఆయిల్లో డీప్ ఫ్రై చేయాలండి. ఒక్కొక్కటి వేసి ఆయిల్లో డీప్ ఫ్రై చేయాలి. అటు ఇటు తిప్పుతూ ఉండాలండి. ఒకవైపు కొంచెం కాలిన తర్వాత మళ్ళీ అవి ఫ్లిప్ చేయాలండి. చూడండి, మనకు లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేసాయి. ఈ విధంగా ఈ కలర్లోకి వచ్చాక మనం తీసేసేయాలండి. చూడండి, చాలా క్రిస్పీగా కరకరలాడుతూ ఎంత బాగా కనిపిస్తున్నాయో. మిగిలిన వాటిని కూడా నేను ఫ్రై చేస్తున్నానండి. ఈ విధంగా అన్నీ చేసుకొని మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకొని టమాటో సాస్తో సర్వ్ చేయాలండి. చాలా బాగుంటుందండి. పిల్లలైతే చాలా ఇష్టపడతారు. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి,
షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. మళ్ళీ నేను కొత్త రెసిపీతో మీ ముందుకు వస్తాను. అప్పటిదాకా బాయ్.